సాయంత్రం సమయం. ఆఫీస్ తర్వాత రామ్ మరియు రవి వాళ్ళకిష్టమైన టీ స్టాల్ వద్ద కలుసుకుంటారు. రవి కాస్త ఆందోళనగా కనిపిస్తాడు. రామ్ అడుగుతాడు, ఏమైంది రవి, ఎందుకు టెన్షన్గా ఉన్నావు? రవి చెప్తాడు, ఆఫీస్ ప్రెషర్ ఉంది, ఇంట్లో పెళ్లి గురించి కూడా మాట్లాడుతున్నారు, బాధ్యతలు పెరుగుతున్నాయి. రామ్ నవ్వుతూ చెప్తాడు, అది మంచి విషయం, కానీ నువ్వు ఆర్థికంగా సిద్ధంగా ఉన్నావా? రవి నవ్వుతూ చెప్తాడు, సేవింగ్స్ ఉన్నాయి బ్రో, నేను మేనేజ్ చేస్తున్నాను. రామ్ తల ఊపుతూ, నేను సేవింగ్స్ గురించి కాదు, రక్షణ గురించి మాట్లాడుతున్నాను. రక్షణ? ఏ రక్షణ అని రవి అడుగుతాడు. టర్మ్ ఇన్సూరెన్స్ అని రామ్ చెప్తాడు. రవి ఆశ్చర్యంగా, అది పెద్దవాళ్ళ కోసం కాదా, మనం ఇంకా యంగ్ కదా? రామ్ సీరియస్గా చెప్తాడు, రవి, మనం యంగ్గా ఉన్నప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం చాలా తక్కువగా ఉంటుంది. జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో తెలీదు. నువ్వు లేకపోతే నీ భార్య, భవిష్యత్తులో పిల్లలు, నీ తల్లిదండ్రులు, వాళ్ళని ఎవరు చూసుకుంటారు? రవి నిశ్శబ్దంగా ఆలోచిస్తాడు. రామ్ శాంతంగా వివరించుతాడు. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే పూర్తి రక్షణ. నువ్వు చిన్న ప్రీమియం చెల్లిస్తావు, ఏదైనా అనుకోని సంఘటన జరిగితే నీ కుటుంబానికి పెద్ద మొత్తం, ఉదాహరణకు 1,00,00,000 అందుతుంది. అది లోన్స్ తీర్చడానికి, ఇంటి ఖర్చులకు, పిల్లల చదువుకు ఉపయోగపడుతుంది. నువ్వు లేని సమయంలో నీ ఆదాయాన్ని భర్తీ చేస్తుంది. రవి మెల్లగా చెప్తాడు, అది నేను చూసే డబ్బు కాదు గదా? రామ్ నవ్వుతూ చెప్తాడు, అది నీకోసం కాదు రవి, నిన్ను ప్రేమించే వాళ్ళ కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం. రవి ఇప్పుడు ఆ విషయాన్ని అర్థం చేసుకుంటాడు. రవి టీ ముగించి చెప్తాడు, నువ్వు సరిగానే చెప్పావు, బాధ్యత అంటే ముందుగానే ప్లాన్ చేయడం. రేపు నాతో కలిసి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుందాం. రామ్ నవ్వుతూ, అదే నిజమైన స్నేహం. ఇద్దరు స్నేహితులు అక్కడి నుంచి నడుస్తూ వెళ్ళిపోతారు. ఒకరు సంతోషంగా, మరొకరు గర్వంగా. ఈ వీడియోలోని సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి వీడియోకు లైక్ చేయండి మరియు మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం కామెంట్ చేయండి మరియు మా యూట్యూబ్ ఛానల్ స్వాతి కుమార్ను సబ్స్క్రైబ్ చేయండి.